వైద్యో నారాయణ అని చెప్పబడే వాళ్ళు ఈ కాలంలో ఇంకా పెద్ద పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టుకొని ఎదుగుతామనుకుంటున్న వాళ్ళలో ఇటువంటి మంచి మహత్తర కార్యక్రమాలు ఏర్పడటము, డాక్టర్లు అందరికీ కాకుండా ప్రపంచానికి అందరికీ భారతదేశ ఆధ్యాత్మికతను వెల్లివిరిసేటట్లు చెప్పగలిగే కార్యక్రమాలు పెట్టుకొని, అన్నిటికన్నా ఈ కాలంలో వాతావరణం దెబ్బతింటా ఉంది. దానికి అవసరమైనటువంటి ఈ వృక్ష రక్షిత రక్షిత అనబడినటువంటి కార్యక్రమం చేసేకి ఆ ఎంపీ గారు మొదలుపెట్టారు. లక్షల కోట్ల వృక్షాలు నాటారు. మా వంతుగా మేము ఇక్కడ ఒకటి చూపిస్తున్నామే కానీ, మేము ఎక్కడ పోయినా కానీ ఏదో ఒక మొక్కను నాటుతాం. ప్రపంచంలో ఉన్న ఏ మొక్క ఉపయోగపడనిది లేదు. మనకు తెలియదు దాని ఉపయోగాలే. అది మనకు ఎన్ని విధాలుగా రక్షిస్తుంది. ఒక గొప్ప జీవిత పాఠాన్ని కూడా నేర్పిస్తుంది. ప్రతిఫలం ఆశించకుండా పండ్లు ఇస్తుంది, నీడ ఇస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది. నాకు ఇంత కావాలని ఒక్క పైసా అది అడగడం లేదు. మనుషులు నేర్చుకోవాల్సిన ప్రధాన లక్షణం అది. మొక్కై నుంచి మొలకై పెరిగేదానికి దానికి ఎన్ని ఇబ్బందులు పడుతుంది. ఒక్క మొలకగా ఉన్నప్పుడు చీమలు తినేకొస్తాయి. కొంచెం పెద్ద అయినాక ఆవులు మేకలు తినేకొస్తాయి. ఇన్ని బాధలను తట్టుకునేది ఒక్కసారి మహావృక్షమైనాక దాని నీడనే ఆవులు వస్తాయి, మేకలు వస్తాయి, మనుషులు వస్తారు, విశ్రాంతి తీసుకుంటారు. చీమలు పుట్టలు పెట్టుకుంది. వానికి శత్రువులనే మిత్రులుగా మార్చుకోగలిగిన మహత్తర శక్తి వృక్షం. సంస్కృతంలో ఈ వృక్షం అని చెప్తారు. ఈరోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గత 8 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ప్రారంభించి ఇప్పటి వరకు అందరినీ కులాలకు, మతాలకు, పార్టీలకు అందరికి అతీతంగా 25 కోట్లకు పైగా మొక్కలు నాటడం, ప్రతి ఒక్కరిని కూడా మమేకం చేస్తూ ఈరోజు వృక్షజాతి అంతరించిపోవద్దు, మంచి ఆక్సిజన్ కావాలన్నా, మంచి వాతావరణం కావాలన్నా, రేపటి తరాలకు మనం ఇచ్చేది బిల్డింగ్లు కాదు, వాస్తులు కాదు, డబ్బు కాదు, రేపటి తరాలకు మనం ఇచ్చేది మంచి ఆక్సిజన్, మంచి వాతావరణం అని చెప్పి మీ అందరి ఇప్పుడు మనం పొద్దున్న లేస్తే ప్రతిరోజు కూడా రోజు మన రెగ్యులర్ యాక్టివిటీస్లో భాగంగా ఇద్దరికే చేతులెత్తి దండం పెడతాం. ఒకటి మన గురువులకు, పెద్దలకు, మన సనాతన ధర్మాన్ని కాపాడే ఇలాంటి పెద్దలకు, 2 డాక్టర్లకు. ఇలాంటి డాక్టర్లు, గురువులు అందరి చేతుల మీదుగా ఈరోజు మొక్క నాటడం మా మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు కూడా దసరా సందర్భం కూడా అంతరించిపోతున్న వృక్షజాతిని జమ్మి చెట్టు అంతరించిపోతుందని చెప్పి జమ్మి చెట్టు కూడా గుడికి జమ్మి చెట్టు అనే కార్యక్రమంలో భాగంగా మన సనాతన ధర్మాన్ని, మన ఆచారాన్ని, మన పండుగలను, మన సాంప్రదాయాన్ని కాపాడుకునే దిశగా ముందుకు సాగడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో మీరందరూ మీ విలువైన సమయాన్ని మొక్క నాటినందుకు ధన్యవాదాలు. రైతు ఉడతను పెంచాయట, కొన్ని రోజులు ఆడుకున్న తర్వాత వెళ్ళిపోయింది. తర్వాత పక్షులను పెంచాయట, అవి కూడా కొన్ని రోజులు ఉన్నాయి, వెళ్ళిపోయాయి. తర్వాత మేకలను పెంచాయట, అవి కూడా కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోయాయి. కోతులను పెంచితే కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోయాయి. అప్పుడు తెలివిగా ఆ రైతు ఏం చేశాడు తెలుసా? మొక్కను నాటాయట. ఆ మొక్క వృక్షమైన తర్వాత అన్నీ వచ్చాయట. ఎవరైతే డాక్టర్ల దగ్గరికి అందరూ వెళ్తుండొచ్చు, కానీ డాక్టర్లకు మెడిటేషన్, స్పిరిచువల్ సైన్స్ ఉన్నప్పుడు ఆ నారాయణ అవసరం ఉండదు. ఇది మొక్క నుంచి మోక్షం వరకు